హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. నమిత్ మల్హోత్రాస్ రామాయణ ట్రైలర్ చూస్తుంటే రియల్లీ గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి. చాలా హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. నాకైతే 'బాహుబలి' వైబ్స్ వచ్చాయి. మరి ఇది ఎలా ఉండబోతోంది మూవీ? ఏంటి నిజంగా పాన్ ఇండియాని షేక్ చేస్తుందా? లేదా? అనేది తెలుసుకోవాలంటే మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ 'జీఆర్ మహర్షి' గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడాల్సిందే. నమస్తే సార్. నమస్తే అమ్మా. యెస్ సార్. ట్రైలర్ చూస్తుంటే నాకైతే 'బాహుబలి' వైబ్స్ వచ్చాయి. మీకెలా అనిపించింది? ట్రైలర్ అద్భుతంగా ఉంది. గ్రాండియర్ ఉంది. 'బాహుబలి' కంటే ఇంకా ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఇది మనకు రామాయణం కదా కథ. 'బాహుబలి' ఏమిటంటే అదొక ఇష్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా విత్ పీరియడ్. అంటే ఏమిటి, కొన్ని శతాబ్దాల క్రితము జరిగే ఒక కాల్పనిక కథ అది. ఇదేమిటంటే రామాయణం తెలియని వాళ్ళు ఎవరుండరు. రామాయణం గురించి ఎంతో కొంత తెలియని వాళ్ళు ఎవరుండరు. ఈ కథంతా మనకు తెలుసు. 'బాహుబలి' కథ తెలీదు మనకు ఆ సినిమా చూసేటప్పుడు. అది హ్మ్. దానికి దీనికి ఉన్న డిఫరెన్స్. హ్మ్. అంటే ఆ ట్రైలర్‌లో ఆ విజువల్స్ చూస్తుంటే అది ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, యష్ గారేమో రావణాసురుడిలా కనిపిస్తున్నాడు. రాముడిలా రణబీర్ కపూర్ కనిపిస్తున్నారు. సో, ఇదంతా చూస్తుంటే అలా అనిపిస్తోంది కొంచెం. అవును, నిజమే అది. ఆ! 'బాహుబలి' కూడా ఆ! భారతము లేదా రామాయణంలో ఉన్న కాస్త ఆ ఎలిమెంట్స్ తీసుకొని చేసింది. భారతం కథే గదా! హ్మ్. మనకు 'బాహుబలి' అన్నదమ్ముల మధ్య వైరము, అన్నదమ్ములు ఆస్తి కోసం కొట్లాడుకోవడం అనేది మహాభారతంలోని మెయిన్ కథ అది. హ్మ్. అంటే ఒకటి 'బాహుబలి' అయినా, రామాయణమైనా ఏదైనా సరే మిక్స్డ్ విత్ ఎమోషన్స్. మీరు గ్రాండియర్ ఎంతనా ఉండొచ్చు. ఆ గ్రాండియర్‌కి అదనంగా ఎమోషన్స్ కలిస్తేనే గొప్ప సినిమాలవుతాయి. హ్మ్. ఎమోషన్స్ మిస్ అయ్యి ఓన్లీ టెక్నాలజీ ఉంటే చూస్తారు. కానీ ఏదో మిస్ అవుతాం మనం. ఎమోషన్స్ రామాయణం అంటే ఏమిటి? విపరీతమైన ఎమోషనల్ ఒక కావ్యం అది. ఒక డ్రామా, ఒక ఎపిక్ అంటారే అట్లా. అది ఇప్పుడు హ్మ్. మీరనేది వింటుంటే దీంట్లో ఒకటి చిన్నది మిస్ అయినట్టు నాకనిపిస్తోంది. చాలా స్టోరీస్ రామాయణం గురించి వచ్చాయి. స్టోరీ ప్రతి ఒక్కరికి తెలుసు మీరన్నట్టు. ఇక్కడ హనుమంతుడు ఎక్కడ కనిపించలేదు. వానర సేన కనిపించలేదు. అంటే జటాయు ఇంకా కనిపిస్తోంది. అదంతా ఏదో షూట్ చేసినట్టు లేరు. హనుమంతుడికి వాళ్ళేదో ఒక పెద్ద క్యారెక్టర్‌ని ఎవరినో ఎంచుకున్నారు. పెద్ద నటుడిని ఎవరినో ఎంచుకున్నారు. ఆ! అది రివీల్ కాలేదు మనకు. ఆ! ఇప్పుడు ఉన్న వాళ్ళంతా రివీల్ అయ్యారు. ఆల్‌మోస్ట్ ఆల్ రామాయణం అంటే ఏమిటి? రాముడు, లక్ష్మణుడు, సీత, రావణుడు ఇలా ఇంక ఈ దశరథుడు క్యారెక్టర్‌లన్నీ గూడా రివీల్ అయ్యారు. దశరథుడు, కైక వీళ్ళే గదా! ఆ! దీంట్లో ప్రధాన అంటే రామాయణం హనుమంతుడు లేని రామాయణాన్ని మనం అసలు ఊహించలేం. హ్మ్. ఆంజనేయ స్వామి లేని రామాయణాన్ని మనం అసలు ఊహించలేం. కానీ ఇక్కడ లేడు అంటే దాని అర్థం ఏమిటంటే, ఆ పార్ట్ ఏదో ఇంకా షూట్ కాకపోవడమో, వాళ్ళకి రివీల్ జేయడం ఇష్టం లేకపోవడమో కారణం కావచ్చు. మెయిన్ అయ్యుండొచ్చు. హ్మ్. హ్మ్. అండ్ ఇంకా ఇప్పుడు ట్రైలర్‌లో పార్ట్ 2 ఉందని జెప్పేసారు. 'బాహుబలి' ఎలాగైతే ఒక ప్రభంజనాన్ని సృష్టించిందో, మరి 'రామాయణ' కూడా వరల్డ్ వైడ్‌గా అలాంటి ఒక మార్క్ క్రియేట్ చేసే ఛాన్సెస్ మీకు గనిపిస్తున్నాయా? నాకైతే తెలియదు. పార్ట్ 2 అంటే ఏమిటంటే, ఉత్తర రామాయణం. లవకుశాన్ని చూసామే మనము. హ్మ్. రామాయణాన్ని ఎన్ని వేరియస్ యాంగిల్స్‌లో ఈవెన్ మన తెలుగులోనే కనీసం ఒక 50 సినిమాలొచ్చుంటాయి హ్మ్. రామాయణంలో. ఎన్టీ రామారావు గారే అనేక సార్లు రాముడు జేశాడు, రావణుడు జేశారు. శోభన్ బాబు గారు రాముడు జేశారు, హరినాథ్ గారు రాముడు జేశారు. మన తెలుగులోనే అంతకు మునుపు అంటే ఎన్టీ రామారావు గారి కంటే ముందు గూడా అనేక రామాయణాన్ని బేస్ చేసుకున్న సినిమాలున్నాయి మనకు. ఈ సినిమాలన్నిటిని ఒకసారి చూస్తే రామాయణం అనేది వరల్డ్ వైడ్ ఇప్పుడు చూస్తారు. ఇంత మునుపు మనది చాలా చిన్న ప్రపంచం. హ్మ్. తెలుగైనా, హిందీ అయినా ఏమిటంటే మీరు ఒక 30 ఏళ్ల క్రితానికి ఇప్పటికి కూడా ఈ వరల్డ్ వైడ్ మార్కెట్ అంతా మారిపోయింది. మన సినిమాలు ప్రపంచమంతా అప్పట్లో అరకొరగా ఆడేవి. ఇప్పుడేమిటంటే వరల్డ్ వైడ్ మనకు మార్కెట్ ఉంది. ప్రపంచంలో ఏ మారుమూల దేశములోనైనా మన సినిమా ఆడి ఇప్పుడు 'బాహుబలి' ఆడింది గదా! అలాగా ఏ సినిమా అయినా సరే దాంట్లో విషయం ఉంటే అది గనక వాళ్ళకు నచ్చడం అనేది ఒకటుంటుంది. ఆ నచ్చడం అంటూ జరిగితే ప్రపంచమంతా గూడా మీరు చెప్పిన పాన్ ఇండియా గాదు, పాన్ వరల్డ్ సినిమాలున్నాయిప్పుడు. హ్మ్. ఎందుకు నచ్చుతుంది అని అడగండి. ఇప్పుడు నాకదే రామాయణం అనేది మన కథ గదా! మన మనకు భారతదేశంలో నచ్చుతది. వాళ్ళకెలా నచ్చుతుంది? వాళ్ళకెందుకు నచ్చుతుందంటే, ఏ సినిమాలోనైనా హ్యూమన్ రిలేషన్స్ అనేటివి ముఖ్యం. మన దేశంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, మనకు ఫ్యామిలీ రిలేషన్స్, కుటుంబ వ్యవస్థ ఇక్కడ ఇంకా పటిష్టంగా ఉంది. మిగతా దేశాలతో పోలిస్తే.
మనకెప్పుడూ గూడా పోగొట్టుకున్న దాని మీద ఎక్కువ మమకారం ఉంటుంది. ప్రపంచంలో అన్ని దేశాల్లో, చాలా దేశాల్లో కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైంది. రిలేషన్స్ విచ్ఛిన్నమైనాయి. రామాయణంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఒక అద్భుతమైన కొడుకు రాముడు. అసలు ఆస్తుల కోసము తండ్రుల్ని చంపేస్తున్న ఈ రోజుల్లో మీరొక్కసారి ఆ క్యారెక్టర్‌ని ఊహించుకోండి. హ్మ్. కాసేపట్లో పట్టాభిషేకం. కాసేపట్లో అంటే ఒక 1 అవర్‌కో, 2 అవర్‌కో అయోధ్యలో పట్టాభిషేక మహోత్సవ ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీరామచంద్రుడిని మహారాజుగా కిరీటం పెట్టి కిరీటధారణ జరగబోతూ ఉంది. పట్టు వస్త్రాల్లో శ్రీరామచంద్రుడు తయారవుతున్నప్పుడు తండ్రి నుంచి పిలుపొచ్చింది. తండ్రి నుంచి పిలుపొస్తే నేరుగా వెళ్ళాడు. తండ్రి ఏం చెప్పాడు? "రామా 14 ఏళ్ళు వనవాసం వెళ్ళు" అన్నాడు. ఏ కొడుకైనా ఎలా షాక్ అవుతాడు? 2 అవర్స్‌లో మహారాజుగా పట్టాభిషేకం ఉంటే తండ్రి 14 ఏళ్ళు వెళ్ళమంటున్నాడంటే అతను ఏమన్నాడు? ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తండ్రి, కానీ సార్ తండ్రి అని వెళ్ళిపోయాడు. ఇక్కడేంటంటే తండ్రి చెప్పాడు, కొడుకు విన్నాడు. అది ఎవరికైనా కొత్తగా అనిపించదు. బట్ సీత రాముడి అడుగులో అడుగు వేసుకుంటూ సాయి పల్లవి ఆ క్యారెక్టర్ చూస్తుంటే ఎంత సౌమ్యంగా కనిపిస్తుంది. మీరు అదే రాముడు ఎంత గొప్పవాడో సీతమ్మ అంతకంటే గొప్ప. ఆ! ఎలాగంటే ఈయనకే కాదు కదా పట్టాభిషేకము. మహారాణిగా ఆమె కూడా మహారాజు పక్కన కూర్చుంటుంది సింహాసనం మీద. ఆమె తన మహోత్సవాన్ని, తన మహారాణి మహోత్సవాన్ని చూసుకోవడానికి ఎవరో చెలికత్తెలంతా రెడీ చేసి పట్టు వస్త్రాలు కట్టిస్తూ ఉన్నప్పుడు శ్రీరామచంద్రుడు వెళ్ళి సీత నారవస్త్రాలు కట్టుకొని రా అన్నాడు. ప్రపంచంలో ఏ స్త్రీ అయినా ఏమైపోతుంది? షాక్ అయిపోదా? పట్టాభిషేకానికి మహారాణిగా సిద్ధమవుతున్న సీతని వెళ్ళి నారవస్త్రాలు కట్టుకురా అంటే తండ్రి చెప్పినప్పుడు ఎలాగైతే ఇతను వచ్చేసాడో ఏ ఒక్క మాట కూడా అడగకుండా భర్త చెప్పాడని ఆమె వచ్చేసింది నారవస్త్రాలు. వీళ్ళందరికంటే గొప్పవాడు ఎవరు? లక్ష్మణుడు. అతన్ని ఎవరు అడగలేదు రమ్మని. కానీ అన్న కోసము, వదిన కోసము అతను అడవికి వచ్చాడు. అంటే దీంట్లో ప్రతి క్యారెక్టరు కూడా హైట్స్‌లో ఉంటుందన్నమాట. ఒక నమ్మకమైన నాయకుడు లేదా యజమానిని హనుమంతుడు అనే ఆయన ఆ క్యారెక్టర్‌ని తీసుకోండి ఒకసారి. రాముడు కోసం అతనేమైనా చేస్తాడు. ఒక యజమాని కోసం లేదా ఒక నాయకుడి కోసం ఆ హనుమంతుడు అనే క్యారెక్టరు ఏమైనా చేస్తాడు. అంటే లంకకెళ్తాడు, లంకకెళ్ళి నిప్పు పెట్టొస్తాడు, సీతమ్మ జాడ కనుక్కొనొస్తాడు. ఇది ఎందుకు మాకు అని అనుకోడాయన. అంటే ప్రతి చోట రిలేషన్‌షిప్ అనేది పటిష్టంగా ఉంటే, ఆ రిలేషన్‌షిప్ పటిష్టంగా ఉన్నప్పుడు ఆ కుటుంబ వ్యవస్థ అలా ఉంటుంది. మనం పోగొట్టుకుంటున్నదే అదే గదా! ఈవెన్ మన దేశంలో గూడా మనం ఏం కోల్పోతున్నామంటే కుటుంబ వ్యవస్థని కోల్పోతున్నాం. కారణాలు ఏవైనా గావచ్చు. హ్మ్. ఇందువల్ల ఏమిటంటే రామాయణాన్ని విపరీతంగా చూస్తారు జనం. ఇన్నేళ్లుగా శతాబ్దాలుగా ఎందుకు చూస్తున్నారు? ఇప్పుడైతే సినిమాలున్నాయి. శతాబ్దాల క్రితం నాటకాలు, వీధి నాటకాలు, రకరకాల యక్షగానాలు, రకరకాల రూపాల్లో రామాయణం క్యారీ అవుతూనే ఉంది గదా! హ్మ్. మన తెలుగులోనే మనం 100 ఏళ్ల నుంచి చూస్తున్నాం రామాయణాలు. చూశాం గదా! రాముడు అంటే ఎన్టీ రామారావు అని మనం ఫోటోలు పెట్టుకొని పూజించాం గదా! ఎందుకు? దేవుడనేదే గాదక్కడ. ఒక విలువలకు ప్రతినిధులు ఈళ్ళంతా. రావణుడు గూడా గొప్పవాడే. బాగా, బాగా మహాపండితుడే ఆయన. కానీ ఇటువైపు విలువలను ఎలా చూపిస్తారో, విలువలకు వ్యతిరేకంగా అంటే నిర్ణయం తీసుకోవడంలో విఫలమైన వాళ్ళు ఎలా జీవితాలను కోల్పోతారు, ఎలా తప్పులు చేస్తారనే దానికి రావణుడు ఉదాహరణ. హ్మ్. అతను చనిపోతున్నప్పుడు ఏమడిగారు? రావణ ఎందుకిలా జరిగిందంటే, అప్పుడు రావణుడు ఏం చెప్తాడంటే, అయ్యా! ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి మంచి పనులు చేయాలనుకున్నప్పుడు వెంటనే చేయండి. చెడ్డ పనులు చేయాలనుకున్నప్పుడు ఆలోచించండి. ఒక రోజు వాయిదా వేయండి. ఇంకా 2 రోజులు వాయిదా వేయండి. సీత విషయంలో నేను నా ఆలోచనను వాయిదా వేసి ఉంటే ఈ గతి వచ్చేది కాదు నాకు అంటాడు. అంటే మనం ఏం చేస్తామంటే, మనం చేస్తున్న పనులు మంచివి అని మనం నమ్మినప్పుడు ఇమ్మీడియేట్‌గా చేసేయాల. మీరు ఒక పని మంచిది అని నమ్మారనుకోండి ఇమ్మీడియేట్‌గా చేయాలి. ఎక్కడో మీకు తేడా కొడతా ఉంది. ఇది కరెక్ట్ కాదేమో అని తేడా కొట్టినప్పుడు ఆలోచించండి. ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు పోస్ట్‌పోన్ చేయండి. పోస్ట్‌పోన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ పని నిజంగా మంచా చెడా అనే ఒక నిర్ణయం మీ చేతిలో ఉంటుంది. ఇట్లా మనం ఒక సినిమాగానే దాన్ని చూడకూడదు. అదంతా మన జీవితానికి అప్లై అవుతుంది.
మీరు ప్రపంచంలో హిట్ అయిన ఏ సినిమాను తీసుకోండి, అది ఎమోషన్స్‌తో మిళితమై ఉంటుంది. మీకు 'బాహుబలి' తీసుకోండి. 'బాహుబలిలో' ఒక సీన్ ఉంటుంది. ఏమిటి? వాడెవడో టచ్ చేశాడని వాడి వేలు కట్ చేస్తుంది గదా! ఆమె. యెస్. అనుష్క చేస్తుంది గదా! చేసినప్పుడు అది పెద్ద ఆ సభలో, నిండు సభలో ఆమె రమ్యకృష్ణ అడుగుతుంది. "ఇది ఎట్లా చేస్తావు నువ్వు? వాడు పెద్ద అధికారి గదా!" అది ఇది అన్నప్పుడు ఆమె చెప్తుంది ఎందుకు తాను కట్ చేశానని. అప్పుడు అతనేమంటాడు? అతను తల గదా కట్ తీసేయాల్సింది. నువ్వు చెయ్యి గాదు గదా! అంటే ఆ సీన్ విపరీతమైన ఎమోషన్స్‌తో ఉంటుంది గమనించండి. యెస్. ఆ సీన్ ఎన్ని యెస్. సార్లు చూస్తారో యూట్యూబుల్లో గూడా జనాలు. అంటే 'టైటానిక్' తీసుకోండి. అది ఒక షిప్ మునిగిపోవడం వల్ల హిట్ అయిన సినిమా గాదు. ఒక ప్రేమికులు తాము అనుకున్నది సాధించలేక ఆ షిప్ ప్రమాదంలో ఒక ప్రేమికుడు చనిపోతే ఆమె పడిన తపన అదంతా ట్రావెల్ అవుతుంది ఆ ఎమోషన్. అందుకు అది హిట్ అయింది. మీరు హిట్ సినిమాలు ఏవైనా తీసుకోండి. అది విత్ ఎమోషన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ ట్రైలర్‌లో గూడా మీరన్నట్టు 'రకుల్ ప్రీత్ సింగ్' శూర్పణఖ క్యారెక్టర్‌లో చాలా చక్కగా కనిపిస్తున్నారు. ముక్కు కట్ జేయడము. అది అంతే అది అంటారా? వాల్మీకి మహర్షే రాశాడు ఆ ముక్కు కట్ చేసే సీను. ఆ! కానీ 'రకుల్ ప్రీత్ సింగ్' పాపం బావుంటుంది అమ్మాయి. ముక్కు కట్ చేస్తాడు. అక్కడ అలాగే ఆ సీన్ జరక్కపోతే ఆ! రామాయణ మహాయుద్ధం రామ-రావణ యుద్ధమే జరగదు. అవును. ఆ సీన్ అంత ఇంపార్టెంట్ అక్కడ. సరే దాని మీద ఒక స్త్రీ ముక్కు చెవులు కోయడం న్యాయమా? అన్యాయమా? అనేది చాలా డిస్కషన్ చేయొచ్చు గానీ, కానీ రామాయణంలో ఆయన వాల్మీకి మహర్షి రాశాడు గాబట్టి, ఇంకోటి కూడా వాల్మీకి మహర్షి చెప్పినది ఇంకోటి కూడా ఉంది. అంటే మనందరికీ అప్లై అవుతుందది. ఎవరికైనా ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి అప్లై అవుతుంది. అదేమిటంటే, నువ్వెంత తెలివైన వాడైనా గావచ్చు, నువ్వెంత జ్ఞానం ఉన్నవాడైనా గావచ్చు, ఒక్కోసారి మనకు మాయ కమ్ముతుంది. మాయ అంటే ఏమిటంటే, మన విచక్షణని మనం కోల్పోతాం. బంగారు జింక అనేది ప్రపంచంలో లేనే లేదు గదా! అంతే గదా! సీత ఎందుకు బంగారు జింక గావాలని జెప్పింది? సీత చూడని బంగారమా? సీతకు తెలియని బంగారమా? బంగారు పెట్టెలోనే పుట్టింది గదా ఆమె. అవును. బంగారం తెలియని సీత గాదు గదా! మహారాజు కూతురు ఆమె. ఒక మహారాజుకు భార్య, ఒక మహారాజుకు కోడలు. కానీ ఆమె ఎందుకు ఆ క్షణంలో ఆమెకి పని జేయలేదు? విచక్షణ పోయింది. అంటే బంగారు జింక అనేది ఉండదని తెలిసినా కూడా, ఆ బంగారు జింక తనకు కావాలి అని కోరింది. అక్కడి నుంచే గదా కథ మొదలవుతుంది. యెస్. లక్ష్మణుడు అన్నా, వదిన మీద ప్రాణం పెట్టుకొని అడవుల్లో తిరుగుతున్న లక్ష్మణుడినే ఆమె ఏమంటుంది? నువ్వేదో తప్పుడు ఆలోచనతో ఉన్నావు అంటుంది. అంటే విచక్షణ కోల్పోవడం అన్నమాట. అప్పుడు అతను లక్ష్మణ రేఖ గీసి వెళ్తాడు. అప్పుడు గూడా ఆమె లక్ష్మణ రేఖను దాటుతుంది. లైఫ్‌లో మనకి ఇవన్నీ అవి నార్మల్ లైఫ్ లేక అప్లై చేసి చూడండి అవన్నీ మీకు తెలుస్తాయి. యెస్. అందుకని రామాయణాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ చూస్తారు. మీరు చెప్తున్న ఈ ట్రైలర్ ఇవన్నీ గూడా గ్రాండియర్ ఉంది గదా! ఈ గ్రాండియర్ ఒకటే కాదు. దాంట్లో గనక కరెక్ట్‌గా ఎమోషన్స్ వర్కౌట్ అయితే, ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు చెప్పే 'బాహుబలి' ఈ రికార్డులన్నీ గూడా బద్దలు చేయొచ్చు. కానీ మీరన్నట్టు ఇప్పుడు మన భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు, రామాయణం ఇదంతా మన వరకే తెలుసు. ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా అందరికీ చూపిస్తున్నటువంటి ఈ తరుణంలో మన భారతదేశం యొక్క గ్రాఫ్ పెరుగుతుందనే అనుకోవచ్చు. ఖచ్చితంగా. మన దేశంలో ఉన్నటువంటి రామాయణ, మహాభారతాలు లాంటి మహా ఇతిహాసాలు, కావ్యాలు ఏవన్నానండి, అలాంటి గ్రంథాలు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయని చెప్పండి. ఇప్పుడు మొన్న చూసిన మనము ఒడిస్సీ ఇవన్నీ కూడా గ్రీక్ మైథాలజీలో ఉన్నప్పటికీ, మీకు ఒడిస్సీకి గూడా మనం ఎందుకంత కనెక్ట్ అవుతామంటే, అతను అన్నేళ్ళు కుటుంబానికి దూరంగా ఉండి, కుటుంబం కోసం, ఇంటి కోసం అతను వెతుక్కుంటూ వస్తే అతన్నెవరు గుర్తుపట్టరు. కానీ ఆమెకు తెలుసు తన భర్త ఉన్నాడెక్కడో అని. మీరు ఆ లాస్ట్ సీన్ చూడండి. అతను ఆ బాణాన్ని ఇలా మీటినప్పుడు ఆమె వెళ్తున్నామె అలా ఆగిపోతుంది. ముఖ్యంగా మనం ఎందుకు అంతగా కనెక్ట్ అయ్యామంటే ఒడిస్సీకి, ఒడిస్సీ అన్ని చోట్ల హిట్ అయింది గదా! నోలన్‌ది. అదే కారణం. కానీ సార్ ఈ ట్రైలర్‌లో చూస్తే మీరు గమనించండి. సీత చాలా సౌమ్యంగా ఉంటది. ఆఫ్‌కోర్స్ సాయి పల్లవి గారు ఈ క్యారెక్టర్‌లో చాలా బాగా యాప్ట్‌గా సెట్ అయ్యారు. తనకు తనే ఓన్ డబ్బింగ్ చెప్పడం గూడా చూస్తున్నాం. ఇక్కడ అంటే ఒక చిన్న పాయింట్ ఏంటంటే తను కత్తి పట్టుకున్నది. అసలు సీత కత్తి పట్టుకునే సందర్భం అసలు రామాయణంలో ఉందా సార్? నేనైతే ఎక్కడ చదవలేదు. ఆ! సీత ఎందుకు కత్తి పట్టుకుంటుంది అనేది రామాయణము అనేక మంది రాశారమ్మా. వాల్మీకి మహర్షి రాసిన రామాయణాన్ని అనేక వేరియేషన్స్ ఉన్నాయి దాంట్లో. హ్మ్. ఎక్కడైనా సీత కత్తి పట్టుకునే ఒక సన్నివేశం ఉందేమో మనకు తెలీదు. ఆ సినిమా చూస్తే గాని తెలీదు. హ్మ్. సీత కత్తి పట్టుకున్నట్టుగా ఎక్కడా లేదు మనకి.
అసలు విన్నారా సార్? వినలేదు. మీ మీకున్న ఈ ఎక్స్‌పీరియన్స్‌లో? సీత యుద్ధము చేయగా, కత్తి పట్టుకోగా చేయలేదు. మహాభారతంలో ఉన్నాయి మళ్ళీ చాలా క్యారెక్టర్‌లు యుద్ధం చేసే మహిళలున్నారు గానీ, ఆ! ఇక్కడ సీత యుద్ధం చేయగా కైకేయి యుద్ధం చేసింది మళ్ళీ. హ్మ్. కైకేయి యుద్ధం చేయడం వల్లే ఆ 3 వరాలు అడిగి రాముడిని వనవాసం పంపిస్తుంది. లక్ష్మణుడు, రాముడు కంటే భరతుడు గూడా చాలా గొప్పవాడు. పట్టాభిషేకానికి తల్లి తను ప్రిపేర్ చేస్తే, అంటే రాముడిని వనవాసం పంపితే భరతుడే గదా! తనకు వద్దంటాడు. అన్న చెప్పులు తీసుకొని పోయి, చెప్పులకి పట్టాభిషేకం చేసి అన్న వచ్చే వరకు వెయిట్ చేస్తాడు. అంటే రిలేషన్స్ మనం ఈరోజు ఏం కోల్పోతున్నామంటే, మన చెల్లి, అన్న, తండ్రి, తల్లి, భార్యాభర్తలు ఇలా రిలేషన్స్ ఏదో మిస్ అవుతున్నాం మనం. ఈ స్పీడ్ యుగంలో మనకు ఫోన్లున్నాయి, డిజిటల్ యుగము, అద్భుతాలున్నాయి, అన్నీ ఉన్నాయి గానీ, బేసిక్‌గా మనం రిలేషన్స్ మిస్ అవుతున్నాం. ఆ పోగొట్టుకున్న రిలేషన్స్‌ని ప్రతి ప్రేక్షకుడు రామాయణంలో వెతుక్కుంటాడు. అది దాని బలం. బేసిక్‌గా దాని బలం ఏమిటంటే, మనం పోగొట్టుకున్న దాన్ని దాంట్లో వెతుక్కుంటాం. రైట్. ఇప్పుడు ట్రైలర్ చూస్తుంటే 'రణబీర్ కపూర్', 'యష్', 'సాయి పల్లవి' అలాగే 'రకుల్ ప్రీత్ సింగ్' ఇలా అందరూ వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్‌లో జీవిస్తున్నారు. ఎక్కడ యాక్టింగ్ చేస్తున్నట్టు లేదు. అయితే ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లో 'ఏఆర్ రెహమాన్' గారి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అంటే అసలు మన మాటల్లో చెప్పనక్కర్లేదు. ఏమన్నా పాటలుంటాయా? మీరు ఉండవా? ఇంకొక అతి పెద్ద పేరు మర్చిపోయారు మీరు. ఆ! ఆ సినిమాకి ఏఆర్ రెహమాన్ ఒక్కడే కాదు పనిచేసింది. ఆ! హన్స్ జిమ్మర్ పనిచేశాడు. యెస్. 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 'గ్లాడియేటర్' గుర్తుందా మీకు? ఆ! ఆ! 'గ్లాడియేటర్‌లో' ఆ మ్యూజిక్ మనల్ని వెంటాడుతూ ఉంటుంది. 'ఇన్సెప్షన్', యెస్. యెస్. 'గ్లాడియేటరు' ఇంకా చాలా సినిమాలున్నాయి. 'ఇంటర్‌స్టెల్లరు' అవును. చాలా సినిమాలున్నాయి ఆయనవి. హన్స్ జిమ్మర్ అనే ఆయన చాలా ఫేమస్. ఆయన కూడా దీనికి పనిచేశాడంటే ఏఆర్ రెహమాన్ అనే ఆయన నో డౌట్ ఒక పెద్ద స్టాల్వర్ట్ ఆయన. ఈయన అంటే ఈ ఒక ప్రపంచంలో చెప్పుకోదగిన ఇద్దరు మ్యూజిషియన్స్ ఒక సినిమాకి పనిచేశారంటే, ఆ సినిమాలో మనం ఏదో చాలా పెద్దది ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు. ఇప్పటికే మీకు బీజీఎం చూస్తేనే మనకు ఏమి ఇంత యెస్. ఇదిగా ఉంది అనిపిస్తుంది. ఆ ట్రైలర్‌లోనే మనకు అర్థమైపోతుంది ఆ బీజీఎం. ఇక సినిమాలో ఎక్కడో ఉంటుంది. 'హన్స్ జిమ్మర్' అనే అతను మామూలు మ్యూజిషియన్ కాదు అతను. ప్రపంచంలో నంబర్ 1 అతను. నేను విన్నదేంటంటే ఒక 4,000,00,00,000 భారీ బడ్జెట్‌తో ఈ మూవీని తీశారు. అయితే దీంట్లో పార్ట్ 1, పార్ట్ 2 అనేది ట్రైలర్‌లోనే రిలీజ్ చేశారు. ఇంకా మీరేమనుకుంటారు సార్? మీకున్న ఎక్స్‌పీరియన్స్ ప్రకారం 3, 4 అలా గూడా రావచ్చా? రామాయణాన్ని 20 పార్ట్‌లు కూడా తీయొచ్చు. అవునా? తీయాలి అని డిసైడ్ అయితే రామాయణాన్ని మనం అసలు ఎన్ని సినిమాలు తీశాం మనం తెలుగులోనే. ఆ! రామాయణం జనరల్‌గా ఏమవుతుందంటే రాముడు వనవాసం వెళ్ళే దగ్గర నుంచి రావణుడితో యుద్ధం చేసి సీతను తెచ్చుకునే వరకు ఎండ్ అవుతుంది. మామూలు రామాయణం. పార్ట్ 2 ఏమిటంటే ఆమెకు లవకుశులు అక్కడ వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉండడం వల్ల లవకుశులు జన్మించడము, లవకుశులు తండ్రితో యుద్ధము చేయడం అనేది పార్ట్ 2. ఈ 2 పార్ట్‌లు వచ్చేసాయి భారతదేశంలోని అన్ని భాషల్లోనూ వచ్చేసాయి. వీళ్ళు పార్ట్ 2 కాకుండా పార్ట్ 3 గూడా ఏమైనా తీయాలనుకుంటే కూడా తీయొచ్చు. దానిదేముంది. రామాయణం అనేది ఒక పెద్ద ఎమోషన్ గదా! అది మీరు ఎన్ని నీళ్లు తీసుకుపోతే అన్ని నీళ్లు తెచ్చుకోవచ్చు. మీరు తీసుకెళ్ళే పాత్రను బట్టి ఉంటుందది. కానీ ఎంత తెలుసుకున్నా బోర్ అనేది లేని సబ్జెక్ట్ ఏమైనా ఉందంటే రామాయణం. నీతితో పాటు ఎమోషన్స్ మీరన్నట్టు అన్ని రకాల అంటే అంటారు కదా! 64 కళలు దీంట్లో మిక్స్ అయ్యి ఉన్నాయి. సో, ఇప్పుడు ఇది మన ప్రపంచ పటంలో మన భారతదేశ యొక్క గొప్పతనము చాటి చెప్పడమే కాక, మన తెలుగు ప్రజలందరూ ప్రౌడ్‌గా ఫీల్ అయ్యే మూమెంట్ అని నాకనిపిస్తుంది. ఏదో కొత్తదనం ఉంది. మీరేమంటారు సార్? భారతదేశంలో ఉన్నవాళ్ళు అంటే భారతదేశంలో జన్మించిన ప్రతి వాళ్ళు ఆ సినిమాని చూస్తారు. ఎందుకు చూస్తారంటే రామాయణంతో కనెక్ట్ ఏదో ఒక రకంగా కనెక్ట్ కాని వాళ్ళు ఎవ్వరు ఉండరు. మన హ్మ్. దేశం మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఒక 10, 20 మంది ఫ్రెండ్స్‌ని మీరు ఒకసారి అడగండి. వాళ్ళ పేర్లు రామాయణంలోని పేర్లతో ఏదో కనెక్ట్ అయ్యి ఉంటుంది. మన యెస్. దేశంలో ఉన్న భారతమో, రామాయణంతోనో లేదా దేవుళ్ళ పేర్లతోనో ఏదో ఒక రూపంలో అంటే మోడర్న్ పేర్లు కూడా ఉండొచ్చు. ఆ మోడర్న్ పేరుకి కూడా అర్థం ఇంకేదో ఈ పురాణాల అర్థం ఏదో ఉంటుంది. అంటే మనకు తెలియకుండానే మనము దాంతో కనెక్ట్ అయిపోయి ఉన్నాం. భారత మహాభారతము, రామాయణంతో మనం కనెక్ట్ అయినాం. కాబట్టి వాళ్ళు ఎంత బాగా తీస్తే అంత బాగా ఆడుతుందది. బాగా తీయకపోతే మరో ఆదిపురుష్ అయ్యే ప్రమాదం ఉంది. ఆదిపురుష్ హ్మ్. 'ప్రభాస్' అంతటి నటుడు ఉన్నప్పటికీ అది ఎందుకో ఆడలేదు. ఎందుకు ఆడలేదంటే దాంట్లో ఏదో లేదు ఎమోషన్ ఏదో మిస్ అయినాం మనం దాంట్లో. మనము హనుమంతుడు కనిపించినప్పుడు గూస్ బంప్స్ రావడం ఇలా ఏదో జరగాలి గదా! అలా ఏదో జరగలేదు ఆ సినిమాలో. వీళ్ళు ఆ పొరపాటు చేయకపోవచ్చు బహుశా. యెస్.
ఫైనల్‌గా మీ ఒపీనియన్ ఏంటి సార్ ఈ ట్రైలర్ పైన? అండ్ మా ఐడ్రీమ్ వ్యూవర్స్‌కి మీరేం చెప్పదలుచుకున్నారు? చెప్పేదేముంది, బ్రహ్మాండమైన గ్రాండియర్‌గా తీశారు. 4,000 కోట్ల బడ్జెట్ అంటే, ఆ! అసలు ఆ రావణుడు ఇలా జూసినప్పుడు ఆ కింద జనము లేదా జటాయువు ఆ షాట్స్ చూడండి ఎంత గొప్పగా ఉంటాయి. అంటే చాలా మంది, కొన్ని వందల వేల మంది టెక్నీషియన్స్ పనిచేస్తే తప్ప ఆ షాట్స్ రావవి. వాటన్నిటికీ అనుగుణమైన సంగీతము, నటన ఎలాగో అద్భుతంగా చేస్తారు. ఎమోషన్స్ ఇవన్నీ గూడా మిక్స్ అయితే, మనం భారతదేశంలో సినిమాల్లో, భారతీయ సినిమాల్లో చెప్పుకోదగిన గొప్ప సినిమాగా మిగులుతుందది. యెస్. సో, తెలుసుకున్నారు కదా వ్యూవర్స్. మరి 'రామాయణ' ట్రైలర్ చూస్తుంటేనే క్యూరియాసిటీ పెరుగుతోంది. ఖచ్చితంగా అసలు ఈ మూవీ చరిత్ర రికార్డులు తిరగరాస్తుందనిపిస్తోంది. మీకేమనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియపరచండి. మరో టాపిక్‌తో మళ్ళీ మీ ముందుంటా. దిస్ ఈజ్ రేచల్ సైనింగ్ ఆఫ్.